అది ఏ పొలము అంటే ప్రియమైన వాళ్ళ రక్తపు పొలము రాయబడింది. దానికి పేరు పెట్టవచ్చు. ఏంటి అంటే పశ్చాత్తాప పొలం అని మనం పెట్టవచ్చు. అంటే ఇస్కరియోతు యోధా యేసు క్రీస్తు ప్రభువుని చూడండి 30 వెండి నాణ్యములకి అమ్మి వేసిన తర్వాత ఆయన గ్రహించి బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొచ్చి మరలా ప్రధాన యాజకులకు వారికి వాటిని ఇచ్చినాడు. అప్పుడు ఆయన పిల్లరా అదే పొలంలో ఆయన ఏం చేశాడంటే ఉరి పెట్టుకొని చనిపోయినాడు. అంటే వాస్తవంగా అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన అన్యాయంగా యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించి అన్యాయముగా ఆయన సంపాదించాలనుకున్నాడని వాస్తవంగా చెప్పాలంటే 30 వెండి నాణ్యాలకే యేసు ప్రభుని ఏం చేశాడు ఆయన అమ్మి వేసినాడు. అంటే వాస్తవంగా ఇప్పుడు యేసుప్రభు ఆయనకి ఎట్లా ఉన్నాడంటే జయరాజన చెప్పాడు ప్రతిపాడు మీటింగ్లో. ఏమో తెలుసా, యేసుప్రభు అంట ఇస్కరియోతు యోధాకి ఏటీఎం అంట. యేసుప్రభుని ఏటీఎం లాగా వాడుకున్నాడంట. ఎవరు? ఇస్కరియోతు యోధా యేసుప్రభుని అమ్మి 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడంట. 30 వెండి నాణ్యాలు. ప్రియులారా, అంటే అన్యాయముగా ఆ వ్యక్తి సంపాదించాలని అనుకున్నాడు. అన్యాయముగా